హాయ్ హలో స్పార్క్స్ తెలుగు వ్యూవర్స్. ఓజీ ఓజాస్ గంభీరాగా నటిస్తున్న మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీకి ఫ్యాన్ బాయ్ సుజిత్ డైరెక్టర్ అండ్ డివివి దానయ్య గారు ప్రొడ్యూసర్. ఈ మూవీని 250 కోట్లతో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించడానికి 2021 జనవరి 30న ముహూర్తం జరిపి షూటింగ్ని ఆ సంవత్సరమే ఏప్రిల్లో స్టార్ట్ చేశారు. ఎలాగో అలా 60% షూటింగ్ కంప్లీట్ చేసుకొని మొదటగా టీజర్తో సంవత్సరం క్రితం వచ్చిన ఈ ఓజీ టీజర్ మూవీ అభిమానుల అంచనాలను అమాంతం పెంచింది. దానితో అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కనపడితే అక్కడ పొలిటికల్ మీటింగ్లో కూడా ఎక్కడ జరిగినా కానీ ప్రోగ్రామ్స్ ఓజీ 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 అని ఒక్కటే అరుపులతో హోరెత్తించేవారు. పొలిటికల్గా 2024 నుంచి బిజీ కావడంతో షూటింగ్ పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. రీసెంట్గా హరిహర వీరమల్లు బ్యాలెన్స్ పార్ట్ కంప్లీట్ చేసి ఓజీ షూటింగ్ పార్ట్ని ఈ సాటర్డే అంటే 7th జూన్న తన పార్ట్ని ర్యాపప్ చేశారు మన పవన్ కళ్యాణ్ గారు. మూవీ టీమ్ అండ్ దానయ్య గారు ఈ మూవీని ఈ ఇయర్ సెప్టెంబర్ 25న అంటే దసరా కానుకగా రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం. ఇక మన వెటరన్ యాక్టర్ నటసింహ బాలయ్య బాబు అండ్ బోయపాటి కాంబోలో వచ్చిన అఖండ మూవీ 150 కోట్ల గ్రాస్ని కొల్లగొట్టి బ్లాక్ బాస్టర్గా నిలిచింది. దానికి సీక్వెల్ని కూడా అప్పుడే ప్రకటించారు మేకర్స్. సో అప్పటి నుంచి అఖండ 2 మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అందులోనూ బాలయ్య బాబు బోయపాటి సక్సెస్ఫుల్ కాంబోలో రాబోతున్న 4వ మూవీ అయిన అఖండ 2 తాండవం టీజర్ యూట్యూబ్లో నిన్న రిలీజ్ అయ్యి నందమూరి అభిమానుల్ని ఫుల్గా అలరిస్తోంది. ఇక ఆ టీజర్ ఎండింగ్లో రిలీజ్ డేట్ 25th సెప్టెంబర్ 2025 అని ఇవ్వటంతో అసలు బాక్సాఫీస్ క్లాష్ మొదలయ్యింది. అఖండ 2 అండ్ ఓజీల మధ్య మెగా అండ్ నందమూరి బాక్సాఫీస్ క్లాష్ కొత్త ఏం కాదు. ఇది దశాబ్దాల నుంచి జరుగుతున్నది. లాస్ట్ 8 years నుంచి చూస్తే ఖైదీ నెంబర్ 150 అండ్ గౌతమిపుత్ర శాతకర్ణి 2017 సంక్రాంతికి, అజ్ఞాతవాసి అండ్ జయసింహ 2018 సంక్రాంతికి, వాల్తేరు వీరయ్య అండ్ వీరసింహారెడ్డి 2023 సంక్రాంతికి, గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజు ఈ సంక్రాంతికి తలపడ్డాయి. ఇలా తలపడటం మామూలే, కానీ ఇప్పటిదాకా జరిగిన క్లాష్లు వేరు, ఈ బాక్సాఫీస్ పోరు వేరు. ఓజీ సెప్టెంబర్ 25th అని ఎప్పుడో ఎంచుకోవటంతో అఖండ మూవీ ఈ డేట్కి రాదనుకున్నారు అందరూ. కానీ లేటెస్ట్గా రిలీజ్ చేసిన టీజర్లో సేమ్ డేట్ వేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బాలయ్య పవన్ల మధ్య పోరును చూడాలని వారి అభిమానులు కోరుకోవట్లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన అండ్ బీజేపీలతో కూడిన కూటమి ప్రభుత్వంలో ఉండటం అండ్ ఈ ఇద్దరు హీరోల మధ్య ప్రస్తుతానికి మంచి సంబంధాలు ఉండటంతో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ దగ్గర తలపడటం అస్సలు బాగుండదని అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి సినీ వర్గాల్లోనూ మరియు అభిమానుల మధ్య. ఎందుకంటే ఈ సినిమాల కారణంగా ఇరువురు అభిమానుల మధ్య కలహాలు మొదలై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ తీవ్రమవుతున్నాయని. ఈ రోజుల్లో అభిమానులు అతి చాలా ఎక్కువగా ఉంటుంది. అవతల హీరో మూవీ ఎలా ఉన్నా అతిగా ట్రోల్ చేసి ఒక రకంగా ఉన్న మూవీకి కూడా నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేయటం మామూలైపోయింది. ఈ మధ్య ఇతర హీరోల మీద సోషల్ మీడియాలో విషం చిమ్మటం పెరిగిపోతుంది. దీనికి తోడు రాజకీయ ప్రత్యర్థి పార్టీ అభిమానులు కూడా ఇది ఒక అవకాశంగా వాడుకొని గ్రౌండ్ లెవెల్లో కూటమి కార్యకర్తల మధ్య విభేదాలు సృష్టించే అవకాశం ఉంది అని అభిప్రాయపడుతున్నారు. సో రాజకీయ ప్రత్యర్థులకు, మెగా అండ్ నందమూరి అభిమానులకు అవకాశం ఇవ్వకుండా ఎవరో ఒకరు డేట్స్ మార్చుకుంటే మేలని అంటున్నారు విశ్లేషకులు. లెట్స్ వెయిట్ అండ్ సీ. తగ్గుతారో లేదా పోటీ పడతారో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.